అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం ఇద్దరు ప్రవక్తల గురించి ఇన్షాల్లా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అది కూడా మనకు ఒక కామెంట్ ద్వారా ఒక సోదరిమణి అడిగారు, ప్రవక్త ఇలియాస్ అలైహిస్సలాం గారు అలాగే జుల్కిఫ్ ప్రవక్త గురించి వివరణ తెలియజేయండి అని. అయితే నేను సేకరించిన సేకరణ బట్టి ఇన్షాల్లా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వివరణలోనికి వెళ్ళిపోదాం. ప్రవక్త ఇలియాస్ అలైహిస్సలాం బల్బాక్ పట్టణంలో బనీ ఇస్రాయిల్కు చెందిన ఒక వర్గం ప్రజలు నివసిస్తూ ఉండేవారు. బనీ ఇస్రాయిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. బనీ ఇస్రాయిల్ అంటే ఇస్రాయిల్ సంతతి అని అర్థం. హజరత్ యాకూబ్ అలైహిస్సలాం గారిని ఇస్రాయిల్ అని కూడా అంటారు. వారికి కలిగిన సంతానమే బనీ ఇస్రాయిల్గా పేరు పడ్డారు. హజరత్ యాకూబ్ అలైహిస్సలాంకు హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం గారు కూడా జన్మించారు. యూసుఫ్ అలైహిస్సలాం కూడా ప్రఖ్యాత ప్రవక్తగా పేరు పొందారు. దైవం ఆయనకు ఈజిప్టు రాజ్యాధికారాన్ని కూడా ప్రసాదించాడు. యూసుఫ్ అలైహిస్సలాం గారు తన తల్లిదండ్రుల్ని సోదరుల్ని ఈజిప్టుకు రప్పించుకుని పట్టణం నుండి వేరుగా నివాసం ఏర్పరచుకున్నారు. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం గారు ఆయన తరువాత కాలంలో ఈజిప్టు నివాసులు ఇస్రాయిల్ సంతతితో శత్రుత్వం వహించారు. వాళ్ళని హింసలు పెట్టడం మొదలుపెట్టారు. ఇక మనం వివరంలోనికి వెళ్ళిపోదాం. ఈ పట్టణం లెబనాన్లో ఉంది. కానీ ఈ ప్రజలు ప్రవక్తల బోధనలను పెడచెవిన పెట్టి విగ్రహారాధన ప్రారంభించారు. వారు ఒక పెద్ద విగ్రహాన్ని తయారు చేసి దానికి బాల్ అని పేరు పెట్టారు. సూర్యునికి గౌరవ సూచకంగా తయారు చేసిన విగ్రహం ఇది. ఈ విగ్రహాన్ని తమ ప్రధాన దైవంగా భావించేవారు. అందువల్లే ఆ పట్టణానికి బల్బాక్ అన్న పేరు కూడా వచ్చింది. బల్బాక్ అంటే బాల్ నగరం అని అర్థం. టవర్ ఆఫ్ బలెల్. వారి వద్దకు అల్లాహ్ తన ప్రవక్త ఇలియాస్ని కూడా పంపించాడు. ఆయన వారి వద్దకు వచ్చి హితబోధ కూడా చేశారు. ఏకైక దేవుడైన అల్లాహ్ను ఆరాధించాలని, సూర్యదేవుడిని బాల్ ఆరాధన చెయ్యరాదని. కానీ వారు ఆ మాటలను తిరస్కరించి ఫలితంగా ఇహలోకంలోనూ పరలోకంలోనూ అల్లాహ్ ఆగ్రహానికి వాళ్ళు గురి అయ్యారు. ఇలియాస్ అలైహిస్సలాం గారు చూపించిన నిజాయితీ, కఠిన ప్రయత్నాల కారణంగా అల్లాహ్ ఆయన గురించి చాలా గొప్పగా దివ్య ఖురాన్లో ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇలియాస్ అలైహిస్సలాం గారి గురించి అల్లాహ్ తాలా 37వ సూరా 123వ ఆయత్లో ఇలా తెలియజేస్తున్నాడు. మరి నిశ్చయంగా ఇలియాస్ కూడా ప్రవక్తలలోని వాడే అని ఉంది. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే వారిని ప్రవక్తగా ఎన్నుకోవడంతో పాటు వారికి ఎన్నో వరాలు కూడా అల్లాహ్ తాలా ఇచ్చాడు అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. అయితే మనకి గత ప్రవక్తలు ఎందరైతే అవతరించారో వాళ్ళకి ఏ విధంగా అయితే అల్లాహ్ తాలా వరాలు ఇచ్చాడో అదేవిధంగా ఈయనకు కూడా వరాలు ఇవ్వడం జరిగింది అని ఇక్కడ అర్థమవుతుంది. ఇక 2వ ఆయత్ చూసుకుంటే ఇదే సూరాలో 132వ ఆయత్లో నిశ్చయంగా అతను విశ్వాసులైన మా దాసులలోని వాడే అని ఉంది. అయితే అల్లాహ్ తాలా ఇక్కడ కూడా ఆయన్ని గురించి చర్చించడం అనేది జరిగింది. ఇక హజరత్ ఇలియాస్ అలైహిస్సలాం గారు ఇతర గ్రంథాలలో ఏలియా అనే పేరుతో కూడా పిలవడం జరిగింది. ఇక జుల్కిఫ్ ప్రవక్త గురించి మాట్లాడుకుందాం. 21వ సూరే అంబియాలో 85వ ఆయత్లో అలాగే 38వ సూరా 48వ ఆయత్లో కూడా ఈయన గురించి ప్రస్తావన వచ్చింది. 38వ సూరా 48వ ఆయత్లో అల్లాహ్ తాలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఇస్మాయిల్, యసా, జుల్కిఫ్లకు కూడా జ్ఞాపకం చేసుకో, వారంతా ఉత్తముల సమూహానికి చెందినవారు అని ఉంది. దీని యొక్క అర్థం ఏమిటంటే యసా అలైహిస్సలాం హజరత్ ఇలియాస్ అలైహిస్సలాం తర్వాత ఆయన స్థానంలో వచ్చారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. జుల్కిఫ్ల గురించి వివరాలు ఏ విధంగా ఉన్నాయి అంటే 21వ సూరే అంబియాలో ఈ విధంగా ఉంది. ఇంకా ఇస్మాయిల్, ఇద్రీస్, జుల్కిఫ్లు కూడా జ్ఞాపకం తెచ్చుకోండి, వారంతా సహనశీలుడు కోవకు చెందినవారు అని ఉంది. ఇంతకు మించి ఇతరత్ర ఏ గ్రంథాలలో కూడా వీళ్ళ ప్రస్తావన అనేది రాలేదు. కాకపోతే వీళ్ళు ప్రవక్తలు అని ఒక నిదర్శనాలు అనేది కొన్ని మనకి కనిపిస్తున్నాయి. ఎందువల్ల అంటే అల్లాహ్ తాలా ప్రవక్తలతో పాటు వీళ్ళ పేర్లు కూడా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి. అయితే అల్లాహ్ సుబ్హానహు తాలా మనకి మళ్ళీ అవకాశం కలిగిస్తే వీళ్ళ గురించి తెలుసుకునే అవకాశమే ఉంటే ఇన్షా అల్లాహ్ తప్పకుండా అల్లాహ్ తాలా మనకి సహాయపడాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.